పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానగంగని మనం తీసుకుంటూ ఉన్నాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్యాలని వారి దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ మన జీవితంలో మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి వాటిని ఉపయోగపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. సాధకులకి వారి సాధనా జీవితంలో వచ్చే ఎన్నో చిన్న చిన్న ఇబ్బందులకి ఎంతోమంది గురువుల ద్వారా మనం తెలుసుకున్న విషయాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈరోజు మన అదృష్టం స్వామి సదానందగిరి గారు. వారు రుద్రప్రయాగ చెందినవారు. వారు అక్కడ ఆశ్రమం, వారు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా, లాక్డౌన్ రీత్యా ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కొద్ది రోజులు ఉండటం మనకు చిక్కడం జరిగింది. వారు 100కు పైగా సంవత్సరాలు కలిగిన వారు. చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా ఉత్సాహంగా, ఒక 20 ఏళ్ళ కుర్రాడు ఎట్లా స్పీడ్గా నడుస్తుంటే ఎంత అద్భుతంగా నడుస్తారో అంత ఉత్సాహంగా నడుస్తుంటారు. వారు యోగానికి ఇంకా అంతకు మించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకేమీ లేవు. కాబట్టి వారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు కొన్ని సాధనా విశేషాలపైన మొదటి ఎపిసోడ్లో మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వారి యొక్క క్రియా కుండలిని విషయాలు, అలాగే హిమాలయ రహస్యాలు, కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. జై గురుదేవ, జై శ్రీమన్నారాయణ. మాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీతో ఇలా సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మాకు కలగటం అనేది మా అదృష్టం. మీరు ఎలాగ అనుకుంటున్నారో మేము కూడా అంతే. మీలాంటి వాళ్ళతో ఈ 4 మాటలు ఇంకో నలుగురికి చేరి వాళ్లకు నేను ఏమాత్రమైనా ఉపయోగపడితే ఈ జీవితానికి ఒక ధన్యత అనుకుంటాం. అయితే స్వామి, మీరు క్రియా కుండలిని అన్నారు. అలా క్రియా అంటే ఏంటి, కుండలిని అంటే ఏంటి? క్రియ దాంట్లో కొన్ని రకాల ముద్రలు ఉంటాయి, కొన్ని రకాల ఆసనాలు ఉంటాయి. ఒక నియమిత పద్ధతిలో ఈ బాడీని ఆ యోగానుసంధానానికి లింక్ చేసే ప్రాసెస్ ఏదైనా కానీ యోగము అంటాం, లయ అంటాం. లయం అయిపోవడం. ఎక్కడ లయం అయిపోవడం? వేరే ఇంకెక్కడైనా లయమయ్యేదానికి, లయము అయ్యేదానికి ఇంకో చోటంటూ లేదు. సర్వం వ్యాప్తం నారాయణ, అంతశ్చ నారాయణ, బహిశ్చ నారాయణ అంటున్నాం. కాకపోతే ఈ లయం అనే మాటను మనం తీసుకునే అర్థంలో తేడా వచ్చేసి లయం అంటే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అందుకే మన పూర్వీకులు అద్భుతమైన ఒక మాట ప్రయోగం వాడారు. ఆలయం అంటారు. ఆలయం. ఒక శిఖరం ఉండి, ధ్వజస్తంభం ఉండి, బలిపీఠం ఉండి, దర్శన మండపము, నృత్య మండపము లాంటి 3-4 ప్రాకారాలతో మొదట గోపురంతో ఉన్న దాన్ని ఆలయం అని పిలుస్తాం. అది కూడా 7 ప్రాకారాలతో ఉంటుంది. మన శరీరంలోని సప్తచక్రాల లాగా. అట్లా కాకుండా స్లాబ్ వేసి కడితే దాన్ని మందిర్ అంటాం. గుడి, కోవెల, ఈ పేర్లు వేరే. అన్నిటికన్నా ఉత్కృష్టం ఆలయం అని అందుకు పెట్టారు. అంటే ఇప్పుడు శ్రీరంగంలో 7 గోపురాలతో, 7 ప్రాకారాలతో ఉంటుంది. అది ప్రశస్తమైన ఆ లయం, అందులో లయం. మనకు అట్లాంటి ఆలయాలు భారతదేశంలో ఎన్ని ఉంటాయి మీ ఉద్దేశంలో? మీరు కూడా బాగా ఇన్ని తిరిగారు, ఇన్ని చేశారు. 100ల్లోనే ఉంటాయి, వేలల్లో కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు. కానీ నిజమైన లయం అనే మాటకు అనుసంధానమయ్యే ఆలయాలు ఎన్ని ఉన్నాయి? అది మీరే చెప్పాలి స్వామి. విద్యాలయం, వైద్యాలయం, గ్రంథాలయం, దేహాలయం, హిమాలయం, విశ్వాలయం. ఇవి నిజమైన ఆలయాలు. అక్కడ విద్యకని పోయినప్పుడు ఆ గురువు ఏం చెప్తున్నాడో విని శ్రద్ధగా దాన్ని ఆచరణలో పెట్టుకోవడంలో లయము కావడం విద్య ఆ లయం. కాబట్టి దానికే ఆ పేరు అనుసంధానం అవుతుంది. అట్లాగే ఒక వైద్యుడి దగ్గరికి పోయినాక మన జబ్బేదో వానికి చెప్తే ఆ జబ్బుకు తగిన మందులు, ప్రిస్క్రిప్షను ఆయన ఇస్తే దాన్ని ఎప్పుడు ఎట్లా తీసుకోవాలో అట్లే ఆచరణలో తీసుకొని చేస్తే అక్కడ అది వైద్యంలో లయం. ఆ డాక్టర్ ఏదో చెప్తున్నాడు, మనకున్న జబ్బులను సరిగ్గా చెప్పకపోవడము, ఏది జరిగినా లయం జరగలే. అక్కడ అది వృధా అయిపోయింది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ వైద్యుడు చెప్పిన చర్యని తప్పకుండా చేయటమే విన్నది ఆచరణ అనేది ఈ ఆలయాలలో జరుగుతుంది.
విద్యాలయంలో అంతే, గురువు చెప్పింది మీరు విని దాన్ని అర్థం చేసుకొని, అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని తీర్చుకొని మళ్ళీ దాన్ని నివృత్తి, అనుమాన నివృత్తి అంటే జ్ఞాన వృద్ధి. అక్కడ విద్యాలయంలో, వైద్యాలయంలో అంతే. గ్రంథాలయంలో టైంపాస్కి ఆడపోయి కూర్చొని ఫ్యాన్ కింద కూర్చున్నాం అనుకుని కాకుండా, తీసుకున్న పుస్తకాన్ని పడపడాని పేజీలు తిప్పి చదవకుండా పేజ్ బై పేజ్ అర్థమయ్యేటట్లు ఆ పుస్తకాన్ని మన హస్తంలో కాకుండా మస్తకంలోకి పెట్టుకునే విధానం అవలంబిస్తే అది గ్రంథములో లయం, దేహముతో లయం. ఇది సామాన్యంగా కాకూడదు. దేహము క్షితి, చనిపోయేది. దేహి అంటే పేరే, దహింపబడేది దేహం. శరీరం అంటే జీర్ణమైపోయేది శరీరం. తనువు ఈ రెండు కానిది. తనుస్థితి అనేది ఒకటి ఉంటుంది. ఆ తనుస్థితిలోకి మనం చేరాలి, ఆ దేహి శరీరం కాకుండా. కానీ ఈ శరీరాన్ని వాడుకోవాలి. ఆ వాడుకోవడం దీని మీద వ్యామోహంతో కాదు. ఒక రెంటెడ్ హౌస్, దాంట్లోకి నేను పోయి ఒక 2 నెలలు జీతం కట్టినాక, బాడు కట్టినాక, ఈ ఇల్లు నాదే అని ఇరుగు పొరుగులతో చెప్పని మొదలు పెడితే యజమాని ఆ ఇంటిలో నుంచి తరిమేస్తాడు. ఆ బాడీ కడుతున్నాను కదా, ఎట్లుంటే ఏమి, ఈ ఇల్లు నాది కాదు అని దుమ్ము దూసి తుడకుండా అక్కడనే గలీజ్ పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే కూడా యజమాని తెరిమేస్తాడు. ఈ శరీరాన్ని ఒక రెంటెడ్ హౌస్ లాగా ఆ ఉన్నంత వరకు దీన్ని నేను పరిశుభ్రంగా పెట్టుకొని, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్న పద్ధతిలో ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని ఒకటి మన తోటి మనుషులకు ఉపయోగపడేదానికి, మనం ఆధ్యాత్మికంగా పైకి పోయేదానికి, రెండిటికి ఈ శరీరమే కారణం. కాబట్టి దీని మీద అతి వ్యామోహము, ప్రేమ, క్రీములు పూసుకోకుండా ఉండగాడికి పెట్టి దాని పొట్టకు ఏం వేయాలనో అది వేసి అట్లా నడుపుకొని పోవడం శరీరంతో లయం. అయితే ఈ లయం అవుతుంది కదా, ఈ లయం విశ్వంతో లయం అవ్వటం ఎలా? అదే ఏదానికే 3.5 చుట్లలో ఉన్న ఈ మానవుడు 4వ చుట్టు చేరేదానికి కుండలిని సంకేతంగా 3.5 చుట్లలో ఉంది. మొదటి చుట్టు ప్రకృతిలోని ప్రబల కృతి. ప్రకృతి అంటే ఏంటి? ప్రబల కృతి. ఎవరు చేసిన కృతి? ఆ విశ్వాత్మ, పరమాత్మ అనబడేటువంటి వాడు చేసిన కృతి మనకు కనపడుతున్న ప్రకృతి. ఈ ప్రకృతిలో మొదటి స్టేజ్ రాళ్ళు. దాని జీవం లేదు అని మనం అంటాం, అది కూడా కణ సముదాయమే. ఆ కణాల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు తిరుగుతూనే ఉంటాయి. బట్ అది స్తబ్ద జీవి. దాని పెరుగుదల 100 సంవత్సరాలకు మైక్రో ఇంచ్, మైక్రో సెంటీమీటర్. సో దాని పెరుగుదలను మనం చూడలేం. అందుకని రాయికి ప్రాణం లేదు అని మనం అంటున్నాం. మానవుని 84 లక్షల జన్మలు అని పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో మొదటి 10 లక్షల జన్మ, 20 లక్షల జన్మలు ఈ రాతి రకపు జన్మలు. ఆ రెండవది పాదపాలు అనబడేటువంటి ఈ వృక్షాలు. దీనికి ప్రాణం ఉంది, కదలిక లేదు. ఆహారం తీసుకుంటా ఉంది, ఆహారం ఇస్తూ ఉంది, నీడ ఇస్తూ ఉంది. దీని తర్వాతవి తిరియగ్యోనులు, ఆకాశానికి భూమికి మధ్య వెన్నెముక కలిగిన జీవులు. ఈ 3 చుట్లలో మానవుడు ప్రవేశించి బయటికి వచ్చినాక మానవుడిగా ఊర్ధ్వ స్థితిలో, వెన్నెముక నిటారు స్థితిలో ఉన్నది వీడు మానవుడు ఒక్కడే. అంటే జంతువులకి మనుషులకి తేడా ఒక వెన్నుపూస నిటారుగా ఉంటుంది. అంటే మనిషి పండుకున్నంతసేపు జంతువే. ఆ మాటకు వస్తే కనుక లోకంలో ప్రతి ఒక్కటి కూడా పశువే. ఇది 2 కాళ్ళ పశువు. అందుకే పరమేశ్వరుని పశుపతి అని మనం పిలుస్తాం. తన యొక్క పశువులు వేరే పశువుల చేత దెబ్బ తినకుండా రక్షించేదానికి పాశాలతో కట్టచ్చు. నీలోని దుర్మార్గాలను, నీలో నుంచి నీలో కనపడే దుష్టత్వాలను బంధించేదానికి కూడా పాశాలతో కట్టవచ్చు. కాబట్టి ఆయన పశుపతి నాథుడు అంటున్నాం. మనమంతా ఒక విధంగా పశువులమే, పడుకున్నప్పుడు లేచినప్పుడు కాదు. ఇది ఎప్పుడైతే ఇట్లా యాక్టివేట్ అయిందో, పద్మాసనంలో మేరుదండాన్ని నేరుగా పెట్టి కూర్చోండి అన్నారు స్వామి. పోతే విషయం ఎన్నో విషయాలకు పోతుంది. మన పెద్దవాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడికో లింకు పెడతారు. క్షీరసాగర మదనం మీకు తెలుసు. పద్మాసనానికి క్షీరసాగర మదనానికి లింక్ ఉంది. ఏమై ఉండవచ్చు? ఆసనంలో ఉన్నది మందపర్వతం అయి ఉండొచ్చు. వెన్నుపూస అది పర్వతం, మందరగిరి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సర్పము కుండలిని సర్పము. ఎక్సలెంట్. జలకేది ఒక పక్కేమో అసుర, ఒక పక్క నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్.
వాటిని జిలుగుతూ ఉంటే ఫస్ట్ నెగిటివ్స్ వస్తాయి, తర్వాత పాజిటివ్స్ వస్తాయి. ఫస్ట్ విషయం వస్తుంది అంటే కుండల్ని జిలుగుతున్నా కానీ ఫస్ట్ విషయమే వస్తుందా? ఏ గుడ్ కంపారిజన్. బట్ ఇంకా డీప్గా పోతే అక్కడ పాల సముద్రంలో మదనం జరిగింది, ఇక్కడ పాల సముద్రం ఎక్కడుంది? పాల సముద్రం ఉంది. తో మీ దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టి అక్కడ ఆ పర్వతం మునిగిపోకుండా కింద తాబేలు రూపంలో విష్ణుమూర్తి వచ్చాడు. తాబేలుకు 6 అంగాలు, మనలో ఉన్న అరిషడ్వర్గ గుణాలు. వాటిని అణిచేసి వాటిని కింద తొక్కి దాని మీద మీరు మేరుదండాన్ని నిలబెడితే ఆ మేరుదండంలో ఉన్న 6 చక్రాలు ఒక్క లైన్కి వస్తాయి. త్రిపురాలు ఒక్క లైన్కి వచ్చినప్పుడు త్రిపురాసురుణ్ణి ఎట్లయితే శివుడు చంపేదానికి కారణమైందో ఈ చక్రభేదనం జరగాలంటే కూడా ఆ త్రిపురాసుర భేదనం లాగానే ఈ చక్రభేదనం జరగాలంటే చక్రాలు ఒకటికొకటి పక్కన అక్కన ఉండకుండా స్ట్రైట్గా ఉండాలి. అందుకని ఈ మేరుదండాన్ని ఇట్లా పెట్టారు. ఇప్పుడు మేరుదండం అక్కడ చేరింది. మీరు అన్నట్లుగానే నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీలు ఈ చక్రాలు క్లాక్ వైజ్గా తిరిగినప్పుడు పాజిటివ్ ఎనర్జీ, యాంటీ క్లాక్ వైజ్గా తిరిగితే నెగిటివ్ ఎనర్జీ. అది ఆ పని ఎప్పుడూ చేస్తుంటాయి, ఎందుకంటే మనలో నెగిటివ్ ఎనర్జీని అవే బయటికి వదులుతుంటాయి. ఎట్లయితే చర్మము చెమట ద్వారా మనలోని కల్మషాలను బయటికి పంపుతుందో, మన నవరంధ్రాలు మన శరీరంలో నుంచి ఎట్లెట్లా బయటికి పంపుతుందో అట్లా పంపుతూ ఉండాలి. దాని పని అది చేస్తుంది. ఈ చక్రాలు కూడా అటువంటి పనే చేస్తుంది. దట్ ఈస్ ఆరా. ప్రతి చక్రము ఒక్కొక్క రకమైనటువంటి ఆరాను విడుదల చేస్తూ ఉంది. అయితే ఈ చక్రాలు సవ్యము అపసవ్యంలో తిరుగుతూ ఉంటాయి. ఈ చక్ర అలైన్మెంట్ అనేది జరగాలి అంటే ఎటువంటి శ్వాసక్రియను కలిగి ఉండాలి? ఫస్ట్ ఇడా పింగళలో సహజంగా తీసుకొని కుంభకాన్ని సాధన చేస్తూ 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 పోయి కుంభక స్థాయిని పెంచిన తరువాత మూలబంధము, ఉడ్డియాన బంధము, జాలంధర బంధం అనే 3 బంధాలు వేసినప్పుడు గాలి ఇడా పింగళలలోకి పోలేక ముందేమో పోయే ప్రయత్నం చేస్తుంది. పైకి రాగానే జాలంధర బంధం వేసాం కాబట్టి పైకి పోలేదు, కిందికి పోతామంటే మూలబంధం వేసాం కాబట్టి పోలేదు. ఈ రెండిట్లోకి పోలేక తాను ఎక్కడి నుంచి ఆరంభమవుతుందో ఆ మూలాధారం కిందికి పోతుంది. ఈ రెండు అక్కడ గాలిని వదిలినప్పుడు అక్కడ ఉన్నటువంటి సుషుమ్నల్లోకి ఈ యొక్క కుండల్ని యాక్టివేట్ అవ్వడం అనేది నా హవాను ఇరకలేక గాలిపోతుంది. అది పోయినప్పుడు ఆ కన్నాన్ని సగం మూసిపెట్టినటువంటి ఈ కుండలిని సర్పపు తలకు ఆ గాలి తగులుతుంది. సర్పం పడిగ మీద చేయి వేయంగానే పడిగ లేపుతుంది కదా, అప్పుడు కుండలి జాగృతం అవుతుంది. ఇది నాట్ ఇన్ వన్ డే. ఫస్ట్ కుంభక సాధన అనేక దినాలు చేసి ఆ కుంభక సాధనలో నిష్ణాతులు అయినాక మూలబంధము, ఉడ్డియాన బంధము, జాలంధర బంధాలను వేస్తూ ఇంకొన్నాళ్ళు సాధన చేస్తే అప్పుడు మాత్రమే ఆ కుండలిని యాక్టివేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అటు కాని పరిస్థితిలో గురు కటాక్షం ఉండి ఆయన దృష్టిపాతంతో కానీ తన మనస్సంకల్పంతో కానీ హస్తమస్తక సంయోగం ద్వారా కానీ మీలో క్షణాల్లో కుండలిని యాక్టివేట్ చేయవచ్చు. ఆ విధంగా చేయడం ఒక విధంగా ప్రమాదం కూడా. ఒక్కసారిగా కుండలిని యాక్టివేట్ అయిపోయింది అంటే వాడు కేపబుల్లా కాదా ఆ శిష్యుడని చూడకుండా గురువు ఆ కుండలిని కనుక యాక్టివేట్ చేసేసాడు అంటే అది సర్రమని పైకి లేచిపోయి బ్రహ్మరంధ్రాన్ని కూడా ఛేదించుకొని ఈ చిలకను కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ డేంజర్. స్టెప్ బై స్టెప్గానే మూలాధారంలో ఎప్పుడైతే మీకు వైబ్రేషన్ కలుగుతుందో మీకున్న షర్ట్ చక్రాలు కళ్ళకు దర్శనం అయిపోతాయి. ఆ తర్వాత మీరు దాని మీద కమాండిటీ పెట్టుకుంటారు. అప్పుడు సోహం హంస హంస సోహం అని దాన్ని పైకి కిందికి చెప్పే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మంత్రం మనం పఠన చేస్తూ మెల్లమెల్లగా గాలిపటాన్ని ఒక్కొక్క స్టేజ్ మీదకి తీసుకుని పోయినట్లు కొన్నిసార్లు మీరు ఆకాశంలో గద్దను చూస్తారు. ఇట్లా రౌండ్ కొట్టి కిందికి వచ్చి ఇట్లా పైకి పోతుంది, ఇట్లా వచ్చి ఇట్లా మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ ఇంకా అట్లే తిరుగుతూ ఉంటుంది. ఆ స్థాయికి దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని పోతే సహస్రారంలోకి చేర్చినప్పుడు శివానీల ఐక్యత కలుగుతుంది. ఆ ఐక్యత కలిగేదానికి సరి అయిన పోస్చర్ పద్మాసనం. పద్మాసనం వేసినప్పుడు 2 మోకాళ్ళు మూలాధారము 3 పాయింట్లుగా మీరు ఇమాజిన్ చేయండి. ఆ 3 పాయింట్లకు గీతకిస్తే అధో త్రికోణం అనేది ఏర్పడుతుంది.
మోకాలు మోకాలు మూలాధారం లైన్ గీస్తారు. ఆ 2 మోకాళ్ళు సహస్రారానికి ఇట్లా లైన్ గీశారంటే అదొక ఊర్ధ్వ త్రికోణం అవుతుంది. శ్రీచక్రంలో ఊర్ధ్వ త్రికోణాలు అయినటువంటి 4 శివ సంకేతాలు, 5 అధో కోణాలు అమ్మవారికి సంకేతాలు. తో అధో కోణము ఊర్ధ్వ కోణము ఈ 2 ఇక్కడ ఉన్నాయి. ఈ రెండింటిని ఇట్లా పెట్టినప్పుడు 2 త్రిభుజాలు అది షట్కోణం అవుతుంది. శివపార్వతులకు తనయుడు సుబ్రహ్మణ్య స్వామి. షట్కోణము ఇవన్నీ ఉన్నాయి కదా స్వామి. ఇప్పుడు మూలబంధనము చెప్పారు, ఉద్యాన బంధనం, జలంధర బంధనం. అయితే ఈ మూలబంధంకి లో ఉన్నటువంటి దానికి అశ్విని ముద్రలకి కుండలినికి సంబంధం ఏంటి? అశ్విని ముద్ర వేసేదానికన్నా మీరు శాంభవి ముద్ర బెస్ట్గా పనిచేస్తుంది. కేవలం మామూలుగా పద్మాసనంలో కూర్చొని ధ్యానాన్ని ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టేసి శ్వాస మీద మీరు ధ్యాస, మన పత్రిజీ గారు చెప్పినట్లు కేవలం శ్వాసను గమనిస్తూ ఔంకార ఉచ్చారణ, ఓంకారం కాదు ఔం, అకార ఉకార మకారాలు మూడింటిని కలిపి మకారం మీద పొడిగింపు ఎక్కువ చేసినప్పుడు ఔం భ్రమణనాదంగా ఫస్ట్ వినపడుతుంది. పోను 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 ఈ భ్రమణనాదము హృదయనాదంగా అనుసంధానమైంది. అప్పుడు హృదయనాదం అనుసంధానమైందంటే సృష్టి ఆరంభం మొదట శబ్దంతోనే, ఆ శబ్దమే ఢమ్ ఔం. దీంతో అది అనుసంధానం అయిపోయిందంటే అదే జీవాత్మ పరమాత్మ ఐక్యానుసంధానం. సృష్టి నువ్వే సృష్టిగా ధ్వని ద్వారా లయం అవుతావు. అక్కడ ఇంకా నేను లేదు, సృష్టి లేదు. ఆ 2 అనుకునేదానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ 2 కనపడుతున్నాయి. అవి లేనప్పుడు క్రియా యోగం అంటే ఏంటి? క్రియాకి కుండలినికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? క్రియాయోగంలో కేచరి ముద్ర పెట్టాల్సి వస్తుంది. అది కఠినమైన ముద్ర, నాలుకను అంగుష్టానికి తగిలించేంత వరకు ఆ ముద్రలు పెట్టడము. ఇంకా కొన్ని రకాల ముద్రలు ఉన్నాయి. ఆ తర్వాత శరీర అంగశుద్ధి లాంటివి ఉంటాయి. కఠినమైన కొన్ని ఆసన వ్యవస్థలు ఉంటాయి. సహజ సిద్ధమైన కుండలిని యోగంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. కానీ అక్కడ ఉన్న ఒకే ఒక చిన్న రిస్ట్రిక్షన్, పద్మాసనంలో కూర్చోవాలి. క్రియాయోగంలో మొదట నేర్చుకున్న ఆసనాల తర్వాత మీరు ఎక్కడ ఏ పొజిషన్లో కూర్చొని అయినా కానీ క్రియాయోగాన్ని సాధించుకోవచ్చు. ఎందుకంటే మీ బాడీని ఆ విధంగా ముందే ప్రిపేర్ చేసేసారు. కుండలిని యోగంలో పద్మాసనం రహస్యం మీకు నేను చెప్పాను. ఈ 2 మోకాళ్ళ పాయింట్లు మూలాధారము అధో కోణము, 2 మోకాళ్ళ పాయింట్లు సహస్రారానికి ఒక లైన్ గీస్తే, ఊహారేఖ గీస్తే అది ఒక ఊర్ధ్వ కోణం. ఈ శివానీల సంయోగంతోనే 6 చక్రాలు ఏర్పడతాయి. ఒక త్రికోణం మీద ఒక త్రికోణం ఇట్లా పెడితే షట్కోణం ఏర్పడుతుంది. అదే శుక్రాచార్యునికి సింబల్. నవగ్రహాలలో శుక్రాచార్యుని సింబల్ 6 చక్రాలు ఉండేది. శుక్రము అంటే పురుషుడి వీర్యం. పరమశివుడు ఆ భర్గుణ్ణి మింగటంతో ఆయన కడుపులో కొన్ని నెలలు సంచారం చేసి వీర్యం ద్వారా బయటకు వచ్చినాడు. అప్పటి నుంచి ఆయన పేరు శుక్రాచార్యుడు అని ఉంది, మనకు వేదంలో కథ ఉంది. అందుకే శివానీలు ఆ విధంగా కలిస్తే పద్మాసన స్థితిలో కింద ఉన్న కిండలిని పైన సోముడు అనే పేరు మీద ఉన్నటువంటి ఉమా సమేత సోముడు అంటే శివుడు. సోముడు అంటే మనం చంద్రుడు అనుకుంటాం. ఉమా సమేతుడు సోముడు. ఇక్కడ కుండలిని. ఈ అమ్మవారు ఆయన కలుసుకుంటే అక్కడ పుట్టేది సుబ్రహ్మణ్యుడు. అంటే ఆయన ఈ పుట్టుకకు కారణం సుబ్రహ్మణ్యుడు అంటే 2 రకాల అర్థం. మనలో ఉన్న షట్చక్రాలు, అక్కడ ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి, వీరి శుక్ర కణం. సృష్టి ఇట్లా ఎలాబొరేట్ అయి ఆ ఒక్క కణము ఆ ఆడవారి అండముతో కలిసి పిండము అనే 3వ రూపులోకి ధరిస్తారు. దాంట్లోకి పంచప్రాణాలు వస్తాయి. అది సప్తధాతువులతో వృద్ధి అవుతుంది. ఈ రహస్యాన్నే మన వాళ్ళు నమ్మక చమకాలలో ఏకాచమే, త్రయచ్చమే, పంచాచ్చమే అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఈ ఒక్క వీర్యకణం 39 ముఖ్యమైన శరీర వివిధ అంగాలుగా మారుతుంది. ఊపిరితిత్తుల కణాలు వేరే, పేగుల కణాలు వేరే, చర్మ కణాలు వేరే, ఎముకల కణాలు వేరే,
మృదులాస్థి వేరే, ఎన్ని రకాలుగా ఉంది ఇక్కడ. అవును. కాలేయ కండరాలు వేరే, గుండె కండరాలు వేరే. ఇటువంటి ముఖ్య అవయవాలు 39గా ఆ ఒక్క కణమే మారుతా ఉంది. ఏకానేకో హమస్మి అని ఆయన చెప్పిన మాటకు ఇక్కడ దీనికి అదే అర్థం. విశ్వంలో ఆయన ఇంతగా ఎంత వ్యాప్తి చెందాడో, ఒక్క కణము ఒక 2.5 కేజీ బిడ్డగా పూర్తి ఆకారం తల్లి గర్భంలో 9 నెలలు వివిధ మార్పులై బయటకు వస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో మనము అదే చేస్తున్నాం. ప్రజాపతిభ్యః. ఇంకా క్లియర్గా ఆత్మే పరమాత్మ అనే దానికి ప్రత్యక్ష నిరూపణ కుండలిని యోగ సాధనలో ఎక్కడ ఉంది అంటే, మూలాధార స్వాధిష్టానాలు రెండింటినీ కలిపి బ్రహ్మగంధి అని పిలుస్తాం. లింగస్థానంలో బ్రహ్మగంధి ఉంది. బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగంధి. బ్రహ్మగంధి ఏం చేస్తుంది? స్త్రీ పురుషులలో కలయిక ద్వారా సృష్టి అనేది జరుగుతూనే ఉంది. బ్రహ్మ పని అది గాడ్లో జీ, జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్, గాడ్. దిస్ సేమ్ హియర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మీలో కూడా మూలాధార స్వాధిష్టానాలు రెండింటినీ బ్రహ్మగంధి అని పిలిచారు. ఆ తర్వాత మణిపూరక అనాహతాల్లో ఆర్గనైజేషన్. ఎందుకంటే తిన్న అన్నమంతా జీర్ణమైతాంది మణిపూరక చక్రం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణిన దేహమాశ్రిత అని అక్కడ చెప్పబడిన వైశ్వానరాగ్ని రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఈ ప్రాణవాయువు సంచలనం, వాయువు తీసుకోవడం వదలడం అనే క్రియలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా విష్ణువు చేసే పని. కంఠనాళాల దగ్గర నుంచి మన ఆహారం లోపలికి పోవటం కానీ వాయు ప్రసరణ కానీ జరుగుతుంది. ఈ వాయు ప్రసరణ బంద్ అయితే లయం, అది రుద్రత్వం. ఈ మూడింటిని కంట్రోల్ చేస్తూ ఎవరు ఇక్కడ ఉన్నారు? సదాశివుడు, పరమేశ్వరుడు, ఇంకా దానికి ఏమైనా పేరు పెట్టండి, పరాశక్తి, విశ్వశక్తి, యూనివర్సల్, వాట్ ఎవర్ ద నేమ్ దట్ యూ మెన్షన్. ఆ ఒకటి ఇక్కడే, ఇది మనలోనే ఉంది. వీఆర్ ది షార్ట్ ఫామ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. 10,000 కోట్ల నక్షత్రాలు మన మిల్కీ వే గెలాక్సీలో ఉంటే 10,000 కోట్ల న్యూరాన్లు మన మెదడులో ఉన్నాయి. అక్కడ 9 గ్రహాలు తిరుగుతుండే, మనకు నవరంధ్రాలు ఉన్నాయి. కంపారిజన్ ఉంది. పంచభూత తత్వాలు మనలో ఉంది. శబ్దతత్వం ఇక్కడ ఉంది, అగ్నితత్వం ఉంది, వాయుతత్వం ఉంది, జలతత్వం ఉంది. వీఆర్ షార్ట్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్. అండాండ, పిండాండ, బ్రహ్మాండ. అంతే. అండాండంలో నుంచి పిండాండము, పిండాండం నుంచి అండాండంలోకి వచ్చి అండాండం నుంచి బ్రహ్మాండంలోకి పోతా ఉన్నాం. అయితే స్వామి, ఈ యొక్క కుండలినికి బ్రహ్మచర్యానికి ఏమైనా సంబంధం ఉందా? 60% వరకు ఉంది. ఎందుకంటే బ్రహ్మచర్యం కానివాడు ఎనర్జీని వేస్ట్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది. ఎనర్జీ అంటే ఒక సెక్స్ కలాపంలో పాల్గొన్నప్పుడు అతనిలో క్యాలరీస్ పవర్ యూటిలైజేషన్ ఎక్కువ జరుగుతుంది. శుక్రము, వీర్యము అనేది సైంటిస్టులు చెప్తారు, అది ఒక గ్రంథి నిండిపోతే ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి యూరిన్లో కలిసిపోతుంది. అదేమో దాన్ని విగదీసి పట్టుకునేకి వీలయ్యేది కాదు. ఎట్లాగైతే చెమట, లాలాజలము ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఉన్నాయో వీర్యోత్పత్తి గ్రంథి అనేది ఉంది, అక్కడి నుంచి వీర్యం వస్తుంది అని సైంటిస్టులు అంటారు. మన వైదికంలో ఏం చెప్పబడుతుంది? తిన్న ఆహారంలో కొంత భాగం రక్తం నుంచి శుక్లమై, శోణితమై, ఇట్లా ఫిల్టరైజేషన్ అయి అతి సూక్ష్మాంశ ఆ వీర్యంగా మారుతోంది అని అంటారు. మానవుని పుట్టుక జరిగేదానికి ఎంతటి సంక్లిష్టత క్రియ ఉంది అంటే, ఒక పుట్టుక జరగాలి అంటే ఎన్నో ఆత్మలు భర్త కోసం వెయిటింగ్ చేస్తూ ఆకాశంలో గాలిలో దీపాలలాగా తిరుగుతూ ఉంటాయి. వర్ష బిందువులతో అది కింద పడి, ఆ పడినది ఎక్కడో ఒక చోట పండ్ల చెట్టై, ఆ పండ్లను పురుషుడు తింటే వాటిలో వీర్యంగా, స్త్రీ తింటే అండంగా. అండము, స్త్రీ అండమేమో నెలకొక్కసారే రిలీజ్ అవుతుంది, 3 రోజులే బతికి ఉంటుంది. పురుషుని వీర్యకణము ఒక్కసారి ఎజాకులేషన్లో లక్షల వీర్యకణాలు ఉంటాయి. ఈ సంభోగం జరిగినప్పుడు ఈ లక్షల వీర్యకణాలలో ఆ దైవ సంకల్పం ఉండిన ఒక్కదానికే ఛాన్స్ దొరికి అండములోకి ప్రవేశించి పిండమవుతుంది. మానవ జన్మ అంత ఉత్కృష్టత, ఇంత పెద్ద సైకిల్ అక్కడ దాగి ఉంది. దీనికి బ్రహ్మచర్యముకి సంబంధం. మరి ఇప్పుడు మీ వీర్యాన్ని మీరు ఎంత కంట్రోల్, వీర్యం అంటే ఈ బయట కనపడి ఎజాక్యులేట్ అయి బయటకు వచ్చే వీర్యం కాదు. తేజస్సు, ఓజస్సు అనే రూపంలోకి వీర్యం కూడా ఓజస్సుగా మారుతుంది. ఇప్పుడు ఘనీభవించిన ఐసును కరిగిస్తే జలం,
జలాన్ని వేడి చేసి ఎవాపరేషన్ చేస్తే ఆవిరి. ఆవిరిని ఇంకా వేడి చేస్తే ప్లాస్మా స్టేజ్ అనే దానికి పోతుంది కదా. అట్లా అప్పటికి దాని పొటెన్సీ, దాని పవర్ చాలా పెరుగుతుంది కదా. అట్లా ఈ ఓజస్సు తేజస్సులు అనేటివి ఉంటాయి. ఓజస్సు, వర్చస్సు, తేజస్సు, బ్రహ్మ తేజస్సు. ఆ స్థాయికి పోవడం అంటే ఈ వీర్యాన్ని ఆ స్థాయికి వరకు రిస్ట్రైన్ చేసి పెట్టగలిగితే అది ఆ విధంగా మార్పులు చెంది బ్రహ్మవర్చస్సుగా మారుతుంది. హిమాలయాల్లో మీరు దర్శించిన అద్భుతమైన యోగులు లాస్ట్ టైం చెప్పినప్పుడు పాకటపాటి గురుగారు చెప్పారు. అలాగే ఒకసారి సురేంద్ర బాబు గారు గురించి కూడా ఒకసారి చెప్పండి. ఆయన కూడా ఇట్లే ఒకసారి మేము కదిలీవనంలో కలిసాం. మొదటిసారి ఆయన నేను కలిసింది కదిలీవనంలో, శ్రీశైలం కదిలీవనం, టగ్ ఆఫ్ ఏరియా, ఇష్టకామేశ్వరి మాత, కదలీవనము ఇవన్నీ ఆ ప్రాంతాల్లో ఉంటాయి. తర్వాత అక్క మహాదేవి తపస్సు చేసిన ప్రాంతము ఆ ఏరియా. అక్కడ మాకు ఇట్లాంటి ప్రశాంతత, ఏకాంతం దొరుకుతుంది. ఎప్పుడు నీళ్లు ఉంటాయి, బాగా స్నానం చేసుకోవచ్చు. ఏదో పండ్లు ఎలక్కాయలు ఉంటాయి, తింటే తిన్నాం, లేకపోతే తిండి సెకండరీ. తాగేదానికి మంచి నీళ్ళు, నో డిస్టర్బ్. ఆనందంగా కూర్చొని మా పాటలో మేము సాధన చేసుకుంటూ ఉంటాం. ఒక 5-6 రోజుల తర్వాత ఉన్న తర్వాత ఈ మహానుభావుడు కనపడినాడు. ఆయన సాధు అంటామా సంసారి అంటామా తెలియని వేషభాష పొజిషన్లో ఉంటాడు ఆయన. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనపడతాడు. ఈడో కట్టె ఉంది అడ్డము అన్నాడు, కట్టె అనుకుంటే కట్టె అన్న మాటలు అట్లా కలిసింది. అంటే ఆ ఎదుట కనపడుతున్న దాని స్థాయి ఏమి అని కనుక్కునేకి కొన్ని కోడ్ భాషలు ఉంటాయి. అట్లా ఏదో అన్నారు. ఆ సమాధానం చెప్పిన తర్వాత ఇంక రండి అయిపోతాం అనేసి అక్కడికి ఇక్కడికి తిప్పుకుంటా తీసుకొని వెళ్ళారు. ఆడే కొన్నాళ్ళు తిరిగాం, ఒక 3-4-5 రోజులు. తర్వాత నా దారి మాది, మీ దారి మీది అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ జరిగిన 2-3 ఏళ్ళకు మేము మళ్ళీ బదిరికి పోయినాం. ఉన్న 5-6 రోజుల్లో ఆయన్ని అడిగాను, మీలాంటి వాళ్ళు హిమాలయాలకు కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుంటుంది కదా, హిమాలయ సౌందర్యం గొప్పదంటే, అవునా అంత గొప్పదా, కాకపోతే ఆ హిమాలయాలు చలికి కట్టె తట్టుకోదు అన్నాడు. అప్పుడు 2-3 ఏళ్ళ తర్వాత నేను గురు దర్శనం చేసుకొని బద్రీకి పోదాం అనుకుని బద్రీకి పోతే, బద్రీకి పోయిన తర్వాత మేము ఆ నరనారాయణ పర్వత్ మధ్యదారిలోకి పోతాం కొంచెం దూరం. ఏదో ఒక ఆశ, ఆ శంకరుని పాదముద్ర ఏమైనా కనపడుతుందేమో అని. ఆదిశంకరుడు ఏ పొద్దు కనపడలే. అలా ముందు మొదటి ఈయన అక్కడ ఉన్నాడు. ఏం స్వామి ఆ పొద్దేమో హిమాలయాలు మాకు చలి పట్టదంటివి, మేమన్నా పైన ఇంత పెద్ద కంబళి కప్పుకొని ఉండం, మీరు అది కూడా లేకుండా ఉండాలి అని. అంతే అంతే, అది అంతే ఇది అంతే, రండి ఇంకా పోయి తిరుగుతాం అన్నాడు. ఓ 2 కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ ఒక బండ కనపడింది. సడన్గా అన్నాడు, 200 ఏళ్ళు ఈడ వృధాగా కూర్చున్నాను అన్నాడు. ఎంత ఈజీగా చెప్పేశాడు ఆ మాట. అంటే ఆ మహానుభావుడు అక్కడ 200 ఏళ్ళు ఉన్నాడు. కానీ శరీర నిమజ్జనం చేసుకునే దానికి వాళ్ళు ఒక స్పాట్ను ఎన్నుకుంటారు, అది అక్కడ పడిపోవాలి అంతే. పాకలపాటి గురువు మరి అక్కడంతా తిరిగి ఈ నర్సీపట్నం రోడ్డు దగ్గర ఆ క్షేత్రం దగ్గర వచ్చి పడటం ఏంటి? దానికి ఆ క్షేత్రానికి ప్రాధాన్యత ఉంది. యాగ విభూతి అక్కడ దొరుకుతుంది. అక్కడ పక్కన ఒక చిన్న కాలువ పాడుతుంది ఆయన సమాధి పక్కన. అక్కడ శృంగపర్వతం అనే కొండ ఉంది. ఆ కొండపైన సిద్ధులు తపస్సు చేస్తున్నారు. ఖచ్చితం అది చాలా ఎక్కేదానికి వీలైనంతగా ఇదిగా ఉంటుంది. ఎక్కి పైకి ఎక్కి అటువైపుకు తొంగి చూశారంటే మీరు ఒక గుహ కనపడుతుంది. దాంట్లోకి దిగే దారి ఏం లేదు. దిగి కనుక లోపలికి పోతే చిన్నగా ఒక వైబ్రేషన్స్, సౌండ్స్ ఉండవు. కఠినమైన తపస్సు చేసినప్పుడు మన చుట్టూ ఒక ఆరా వైబ్రేషన్స్ వస్తాయి కదా, వీ కెన్ ఫీల్ దట్. అక్కడ ఫీల్ కావచ్చు. ఆయన అక్కడ సమాధి తీసుకున్నాడు. బలిఘట్టం అని ఎందుకు పేరు వచ్చింది? బలి చక్రవర్తి అక్కడ తపస్సు చేసి యజ్ఞకుండంలో నుంచి విభూతి అంతా తీసి పక్కన పడేస్తూ యజ్ఞాలు చేయగా అది 2 వైపులా పెద్ద గుట్టలుగా పడింది అంటారు. దానికి ఈ రోజుకు నిదర్శనము, మీరు ఆ బలిఘట్టం దగ్గర ఉన్న కాలువలోకి దిగి ఎక్కడైనా మట్టిని కొంచెం తొలగిస్తే విభూతి దొరుకుతుంది. ఈ రోజుకు ఫ్యాక్ట్. అందుకని దాని పేరు బలిఘట్టం. ఈ ఘట్టంలో ఈయన సమాధి స్థానాన్ని ఎన్నుకొని నన్ను ఇక్కడ పెట్టండి అన్నాడు.
బలిఘట్టానికి అవతల పక్కపోతే మీకు ఒక పురాతన శివాలయం ఉంది. అక్కడ ఒక అవధూత మాత ఉన్నారు. ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆ పగలపాడుతూ తిరిగేటప్పుడు ఆ కథలు, ఈయనతో తిరిగేటప్పుడు ఈ కథలు. అయితే ఇలా మీరు తిరిగిన గురువులు ఇంకా ఎవరు? కంబల్ బాబా చూసాం, జిద్ బాబాను చూసాం. కంబలి బాబా అంటే ఈ 2 కంబళ్ళు మెందేసుకొని పోతూ ఉంటాడు. ఆ, దారిలో ఎవరైనా పాపం చలికి వణుకుతూ ముసిలిగా పడుకొని ఉంటే రాత్రిలే తిరుగుతాడు ఆయన. ఆహా, ఎవరైనా చలికి పడుకొని ఉంటే ఒక కంబలు తీసి వేసేస్తాడు, ఆ, వెళ్ళిపోతుంటాడు. ఇంకోటి కనపడ్డా అంటే ఆ 2వ కంబలు కూడా వేసేస్తాడు, వెళ్ళిపోతుంటాడు. అట్లా ఆయన కంబళ్ళు దానాలు చేస్తుంటాడు కాబట్టి ఆయన పేరే కంబళి బాబా అని వచ్చింది. ఇంకొక మహానుభావుడు ఉండేడు జిద్ బాబా. ఎప్పుడో ఒక 14 ఏళ్ల కింద చెయ్యి ఇట్లా పెట్టాడు, ఏదో కోరుకుంటూ నాకు ఇది ఈ అన్నట్లుగా ముద్ర పెట్టి. ఆయన కోరిక తీరలేదో ఏమైందో తెలియదు కానీ ఈ చెయ్యి మొత్తం ఫ్రాస్ట్ అయిపోయింది, బ్లాకిష్, ఉత్త ఎముక తోలు తప్ప ఇంకేమి కనపడదు. అక్కడ రక్త ప్రసరణ నిలిచిపోయింది. ఆయన అట్లే ఉన్నాడు. ఆయనకు పెద్ద శిష్యగణం ఉంది, అన్నీ ఉంది. ఎవరితో మాట్లాడు. ఆ శిష్యులు పొద్దున్నే ఆయన బయట ప్రదేశానికి మోసుకొని తీసుకొని పోతారు, నదిలో స్నానం చేయిస్తారు. మళ్ళీ ఆయన ఎక్కడున్నాడో అదే స్థానంలోకి వచ్చి కూర్చుంటాడు. ఆయన వస్తాడు. క్లాట్ అంతా పట్టుకపోయినాయి, ఎక్కడా ఏం కదలికలు లేవు. ఎన్ని సంవత్సరాలు? నేను చూడబట్టి దగ్గర దగ్గర 14 సంవత్సరాల వరకు ఆ మహానుభావుడు అట్లే ఉన్నాడు. మళ్ళీ మేము ఇటు పక్కకు వచ్చేసి మళ్ళా మకర సంక్రమణానికి అక్కడికి పోయేసరికి బాబా కా ఖయాల్ పూరా హోగయా, బాబా కా ఖా పూరా హోగయా అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఆయన కోరిక తీరింది, కోరిక తీరింది. ఆయన చెప్పి మళ్ళీ మామూలు అయింది. లేచి 6 నెలలు తిరిగాడు జనాల మధ్య, వాళ్ళ శిష్యుల మధ్య. ఆ తర్వాత మామూలు పద్ధతి ప్రకారమే కాలం చేశాడు. ఇంకొక ఆయన ఇట్లా జట, ఆయన జట ఆయన నడుస్తుంటే ఇంకొక 6 అడుగులు వెనక్కు వరకు ఉండేది. ఆయనకు పెద్ద ఆశ్రమం ఉంది. ఆయన అందరికన్నా ముందు 2 గంటలకు రాత్రికి లేచి ఆ గంట సేపు ఆ ఆశ్రమంలో ఉన్న అన్ని లెట్రిన్లు శుభ్రంగా కడుగుతాడు ఈ జటతో. 3:15 టైంకు అక్కడ వచ్చి ఆశ్రమంలో ఉన్న తొట్టిలో దాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత అందరితో పాటు గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తాడు. ఒకసారి కొంతమంది శిష్యులు ఆయన్ను చూశారు. బాబా ఏ క్యా కామ్ కర్ రహే హో తుమ్, ఇత్నా గందా కామ్, గలీజ్ పని అంట వాళ్ళ దృష్టిలో. అరే కచడాకు మై హటా రహా హూ, భగవాన్ కో రాస్తా దిఖా రహా హూ అంటాడు ఆయన. ఈ సిద్ధ పురుషులు వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ సంకల్పాలు, వాళ్ళ క్రియలు వేరే వేరేగా ఉంటాయి. మనకు కనపడే ఆకారాన్ని చూసి ఒక గెస్సింగ్కి వస్తాం, వాళ్ళు చేసేటివి చూసి ఇంకో విధంగా మనం అనుకుంటాం. అవధూతల విషయంలో కూడా ఇంతే. ఇప్పుడు దత్త భగవానుడు ఉన్నాడు, ఆయన బాల ఉన్మత్త పిశాచ రూపధారణము నానావిధ రూపిణం అంటారు. కానీ సాధకులకు ఆయన 3 రూపాలలో కనపడతాడు. 16 ఏండ్ల పిల్లవాడుగా, 25-30 సంవత్సరాల మంచి యువకుడుగా, 80 ఏండ్ల వాడిగా. 16 ఏండ్లుగా కనపడేది పీఠికాపురం శ్రీపాద వల్లభుడు. 25-30 ఏండ్ల మధ్య కనపడే అతను మహావతార్ బాబా. 80 ఏండ్లుగా కనపడేది మా పండిత రామశర్మకు దర్శనమిచ్చినటువంటి సర్వేశ్వరానందులు. కనపడిన వాళ్ళలో నాకన్నా ఇంకా పెద్ద వయసు వాళ్ళే ఎక్కువ మంది కనపడ్డారు. అంటే నాకున్న పరిజ్ఞానంలో నాకు తెలిసి ఆ స్టేజ్కి పోవాలంటే కనీసం అంటే 50-60 ఏండ్ల సాధన అవసరమేమో అనిపిస్తుంది. అదేదో పూర్వజన్మ సుకృతం ఉండి పైవాడు అనుగ్రహించి వాడిలో ఆ జ్యోతిని కొంచెం ఎక్కువ పైకి ఒత్తిని వెలిగింపజేస్తే చెప్పలేం. అంటే ఒక మనిషి తన సాధనా జీవితానికి ఒక 60 ఏళ్ళన్నా పెట్టుకుంటే కానీ తన పరిపక్వత సాధించలేనంటారు. అప్పటికి కానీ ఎదుటి మనిషి కూడా సాధకుడే అని గుర్తించే స్థాయికి వస్తుంది. అంటే ఈ ఆత్మ పరమాత్మ అనుసంధానము అది పక్కన పెట్టండి, మనం ఇప్పుడు యోగా గురించి మాట్లాడుకుంటున్నాం, ధ్యానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ధ్యానాలు యోగాలు రెండింటినీ కూడా ఒక సిస్టంగా ఒక గురువు చెప్పిన దాని ప్రకారం దేన్నో ఒకదాన్ని గట్టిగా పట్టుకొని 6 నెలలు ఇది చేసి సంవత్సరం అది చేసి వదిలిపెట్టి తిరుగుతూ ఉంటే నో యూస్.
ఒకే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మీ తెలుగులో అదేదో ఒక శ్లోకం చెప్తారు, పట్టు పట్టగా రాదు పట్టి విడువరగా రాదు, పట్టు పట్టనేని విడువట కంటే పడి చచ్చుట మేలు అన్నాడు. సో థింక్ బిఫోర్ వాట్ యూ వాంట్ టు బికమ్. నువ్వు ఏం కావదలుచుకున్నావో ఏం చేయదలుచుకున్నావో ఫస్ట్ థింక్ చేయాలి. రెండవది, నేను దానికి ఎలిజిబులా కాదో, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ ఆర్ నాట్, దీన్ని నిర్ణయించుకో. ఈ రెండు అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలా ఏం చేయాలా దాని గురించిన పూర్తి వివరం సేకరించి అది ఏ ప్రాసెస్ ఏ స్టెప్పులు ఎన్నెన్ని రోజులు ఎట్లా చేయాలి అనేది అన్నీ అవగాహన చేసుకొని ఆ తర్వాత ఆ అవగాహన ప్రకారం ఆయా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా వీ కెన్ ఏబుల్ టు అచీవ్. బట్ దీంట్లో ఈరోజు చేసేసాను, రేపటికి పొద్దు మొక్క నాటాను, రేపొద్దున అరటిపండు మామిడి పండు నేను తినాలా అంటే అయ్యే ప్రసక్తి లేదు. సబర్ కా ఫల్ మీఠా హోతా హై, సబర్ కర్నా పడతా హై. శ్రీపాద వల్లభుడు వారు, మహావతార్ బాబాజీ వారు, సర్వేశ్వరానంద వారిని దాదా గురుదేవులని కూడా ప్రస్తావిస్తారు. దాదా గురుదేవులు, సర్వేశ్వరానంద వారు, మహావతార్ బాబాజీ వారు, వీరు ఈ ముగ్గురు ఒకటే అన్నారు. దత్తాత్రేయుల వారికి నాగరాజు గారికి అంటే మహావతార్ బాబాజీ గారికి ఉన్న అనుబంధం ఏంటి? ఇక్కడ మీకు ఒక కాయం ఒక రూపంగా ధరించినప్పుడు, పిఠాపురంలో పుట్టినప్పుడు దాన్ని శ్రీపాద శ్రీవల్లభుడు అన్నారు. ఈ కేరళలోనో ఆంధ్రాలోనో ఎక్కడో పుట్టాడు అనేసి అన్నప్పుడు నాగరాజు అన్న వ్యక్తిగా వ్యక్తిగత ప్రకటీకరణ అయింది. ఇది మనం అనుకుంటున్నదే. నాగరాజు అన్న పేరు ఎంతవరకు నిజము, ఆంధ్రవాడ కాదా అని. మీ ఆంధ్ర వాళ్లకు ఒక అత్యాశ ఉంది. ఐఎమ్ సారీ టు సే దిస్. మలయాళ స్వామిని కూడా కావాలంటే ఆంధ్రునిగా కలిపేసుకుంటారు వీళ్ళు. మలయాళ స్వామి మలయాళంలోనే పుట్టాడు. చాలామందిని ఆ మాటకు వస్తే త్రైలింగ స్వామిని కూడా ఆంధ్రాలోకి కలిపేశారు. త్రైలింగ స్వామి ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో పుట్టారు అంటున్నారు. హూ హ్యాస్ సీన్ హిమ్, ఎవరు చూశారు? మహర్షుల మహాత్ముల పుట్టుకలు కానీ వాళ్ళ చలనాలు వాళ్ళ గమనాలు కానీ వాటిని పట్టి వాళ్ళ మహత్తును మనం అందాజు వేయలేం. వాళ్ళు ఏం మనకు బోధించినారు, ఆ బోధించిన దాన్ని మనము ఎంతవరకు మన జీవితంలో అప్లికేషన్లో పెట్టుకొని సాధనలో పెట్టుకొని మనము ఇంకొక స్టెప్ పైకి పోగలము అనేంతవరకే మనం చూడాలి. కానీ వాళ్ళు ఎక్కడ పుట్టారు ఏం పుట్టారు బుర్రలు బద్దు కొట్టుకొని దాని మీద రీసెర్చ్లు చేసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన పనిలే. ఇంకా మీరు చెప్పిన ఆ ముగ్గురికి అనుసంధానత ఎట్లా కలుగుతుంది అనేది, మంచి సాధన చేసిన ఒక సాధకుడు పరకాయ ప్రవేశము, సూక్ష్మ శరీర గమనము అనేది చేస్తాం. ప్రతి ఒక్కడూ సూక్ష్మ శరీర గమనం చేస్తున్నాడు. కళలలో మనం ఎక్కడో చూడని ప్రదేశంలోకి పోతున్నాం వస్తున్నాం. ఏ బస్సులోనో 10 ఏళ్ల కింద పోతున్నప్పుడు మన ముందు సీట్లో కూర్చున్నవాడు ఏదో ఒక యాత్రా విశేషం చెప్తుంటే అది ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉంటుంది. అది ఏ పొద్దు ఒక దినం క్లిక్ అయి మీకు కలగా వస్తుంది. మీరు చూడకున్నప్పటికీ విన్నది కూడా ఆ విన్న చోటుకి మీరు వెళ్ళిపోయి వస్తూ ఉన్నారు. కళలలో ఏం జరుగుతుంది? మన సూక్ష్మ శరీరం అక్కడికి పోతుంది. సాధకుడు సాధనతో తన సూక్ష్మ శరీరాన్ని బయటికి తీయవచ్చు, పంపవచ్చు. ఇది ఈ ఉపాధిలో ఉన్నట్టు దానికి ఒక లిమిటేషన్. తాను కోరుకొని ఒక ఉపాధిలో ప్రవేశించే పవర్ ఆ సూపర్ పవర్కు ఉంది. మనమంతా మన కర్మలను పట్టి జన్మలు ఎత్తుతాను. వాళ్ళు తల్లిదండ్రులను నిశ్చయించుకొని వాళ్ళకిచ్చిన వరం ప్రకారము వాళ్ళకిచ్చిన మాట ప్రకారము వాళ్ళ సూటబిలిటీని చూసి వాళ్ళ కడుపులోనే నేను పుట్టాలని నిశ్చయించుకొని పుట్టే జన్మలు కొన్ని ఉంటాయి. ఒకేసారి అనేక చోట్ల కూడా ప్రకటితమయ్యే శక్తి ఆయనకుంది, సుప్రీం పవర్కు. ఇప్పుడు సాయిబాబా ఉన్నప్పుడే అక్కలకోట మహారాజు, గజానన మహారాజు వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఆ సమకాలీన వ్యవస్థలో ఉన్నారు కదా, 3-4. కానీ ఎవరికి వారు దత్తాంశే. ఒక్క దత్తాంశ ఇన్ని పక్కలుగా ప్రకటితమైంది కదా. అట్లాగానే శ్రీపాద వల్లభుడిలోనూ అదే పవర్, ఆయనలోనూ అదే పవర్, ఈయనలోనూ అదే పవర్. ఈ పవర్ సేమ్ అనేదానికి ఒకే ఒక కంపారిజన్ ఎగ్జాంపుల్ ఏమంటే
వాళ్ళు వాళ్ళ భక్తులకు ఈ రోజు కూడా వాళ్ళ ఆ శరీరంతో ఆ వయసులోనే వాళ్ళగానే కనపడుతున్నారు. అయితే మీరు మహావతార్ బాబాజీని ఎప్పుడు కలిశారు? కలవడం అంటూ లేదు, కానీ మీ యూట్యూబ్లోనే ఒక మహాశివుడు చెప్పకూడని రహస్యం ఒకటి బయట పెట్టాడు. ఎట్లయితే యుక్తేశ్వర్ జ్ఞానేశ్వర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక మహానుభావుడు తప్పు చేసి ఆ తర్వాత అవతార్ బాబా దర్శనమే పోగొట్టుకున్నాడు కదా. యుక్తేశ్వరగిరి తన మిత్రులందరికీ కూడా నాకు బాబా దర్శనం అవుతుంది, నేను అనుకుంటే నేను పిలిచిన చోటికి బాబా వచ్చి కనపడతాడు అని చెప్పుకొని మొదలుపెట్టాడు. బాబా ఆయన్ను రిస్ట్రైన్ చేశాడు. తప్పు చేస్తున్నావు, అర్హులకు అనర్హులకు ఉంటుంది, నా దర్శనం అందరికీ వద్దు, నువ్వు బహిర్గతం చేయకు ఎవరికి అన్నాడు. ఈయన వినుకోకుండా పరదా వెనకలు 2-3 పెట్టి బాబాను ఆవాహన చేసినాడు. ఆ దయా సముద్రుడు అక్కడికి వచ్చాడు. వాళ్ళు 2-3 చూశారు, ఒకడేమో శ్రోత పడిపోయాడు. ఆ తర్వాత ఫైనల్గా బాబా చెప్పాడు, ఇంకొకసారి ఇటువంటి పని చేస్తే నీకు నేను తెగ్గొట్టేస్తాను అని. వాడు ముల్లా కూడా ఇంత చెప్పినాక ఆయన ఆ తప్పు అదే చేశాడు. ఆ తర్వాత నుంచి ఆయన లింక్ ఎగిరిపోయింది. ఒకేసారి మీతో నాతో ఇక్కడ ఈ 5 మందితోనూ వాళ్ళు లింక్ పెట్టుకోగలరు. అంతే ఈజీగా లింక్, నువ్వు వారు తూక 15 అన్నట్టుగా తీసిని పారేయగలరు, ఊరు వారకు మీ వందనాథ్ అన్నట్టు రెండూ చేయగల సమర్థులు. అట్లా ఒక మహానుభావుడు ఆ రాత్రి 3 గంటలకు జ్యోతి వెలిగించి త్రాటక సాధన చేస్తే అవతార్ బాబా దర్శనం అవుతుంది అన్నాడు. ఆయన చెప్పడమేమో అంత సులభంగా చెప్పేశాడు. కళ్ళల్లో నీళ్లు పోయి కళ్ళు మండిపోతా ఉంటే ఎవడు కూర్చుంటాడు? మొండిగా కూర్చున్నోడికి ఆ లీలా విగ్రహం కనపడింది. మాటలు లేవు, కోరుకునింది దర్శనమే, నేను ఇంకేం కోరుకోలే, ఆ దర్శనం ఇచ్చి అంతవరకే. కానీ నాకు ఉపకారం చేశాడు, ఆయన అపకారం చేశాడు. బాబా ఇటువంటి ఈ దర్శన మార్గాలు ప్రకటితం చేయకండి అన్నాడు. నేను ఎవరిని ఎంచుకుంటానో వాళ్ళను నా దగ్గరికి నేను పిలిపించుకొని వాళ్ళను నా గైడింగ్స్లో నేను పెట్టుకుంటాను, కానీ మధ్యలో మీరెవరు ఈ పనులు చేసేకి అని ఆయన చెప్తూనే ఉంటాడు. మన బుద్ధులు మారవుగా. ఇప్పుడు ఈ మాట బయట పెడితే కూడా మళ్ళీ ఎవరో త్రాటకం సాధన చేసేకి చూస్తాడు. ఆ త్రాటకం అన్నంత వరకే నేను చెప్పాను, కానీ ఆ మిగతా ఫార్మాలిటీసు, ఆ టైము, అవన్నీ మీరు ఇప్పుడు తెలుసు గుర్తొచ్చింది అన్నారు కాబట్టి మీకు చెప్పాల్సిన పనిలే. దీపం చూస్తే అవతార్ బాబా కనపడతాడా అన్నారు. మూర్ఖులు, నిజంగా చూస్తే కనపడతాడు. సాధన కృషితో నాస్తి దుర్భిక్షం, ఎక్స్పీరియన్స్ మేడ్ ఎ మ్యాన్ ఎక్స్పర్ట్, ప్రాక్టీస్ మేడ్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అసలు పవర్స్ ఉన్నోడు నా దగ్గర పవర్స్ ఉందని ఎవడైనా చెప్పుకుంటాడా? ఈ పవర్స్తో పని ఏంటి, అసలు అవసరం ఏంటి? వాళ్ళు దర్శనమైనారు, వీళ్ళు దర్శనమైనారు, వాట్ హ్యాపెండ్, ఏమైంది? ఈ కట్ట అట్లే ఉంది. ఇదేమన్నా రిచ్ అయ్యేదానికి కోరుకునిందా? ఒక రాజ్యానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకునిందా? అవసరం లేదు కదా. కాకపోతే ఒక ఆత్మానందం నిజమే. మహాయోగి ఆత్మకథ రాసిందిలో ప్రతిదీ అక్షర సత్యమే. ఆయన ఇచ్చే దర్శనాలు ఆ చిన్న కిటికీ కంతలో నుంచి లైట్గా బయటకు వచ్చి కనపడే రూపము మిరాకిల్. కొంతమంది దత్త సాంప్రదాయాన్ని నమ్ముతారు, కొంతమంది గాయత్రి పరంపర అంటారు. పరంపరలు చాలా రకాలు ఉన్నాయి, చాలా క్రియలు ఉన్నాయి, చాలా విధాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చాలామంది కుండలిని పైకి లేవడం ఒక విద్య అన్నారు, కొంతమంది క్రియ అన్నారు, కొంతమంది క్రియా కుండలిని అన్నారు, హఠయోగం అంటారు. ఏది సూటబుల్ ఫర్ ఎవరికి అనేది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ముందు మన బాడీ దేనికి సూటబుల్ అనేది ముందు ఒక వ్యక్తి తెలుసుకొని కఠినమైన సాధనలు, కఠినమైన ముద్రలు, పోస్చర్స్లు, కూర్చోగలిగిన బెండింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు హఠయోగం సాధన చేయొచ్చు. అష్టాంగ యోగం దాంట్లో యమ, నియమ, ఆసన, ధారణ ఇవన్నీ వస్తాయి. యమ నియమాలు ఎంతమంది చేస్తారు? మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 8 ఉపాంగాలుగా ఉన్నాయి. అంత పర్ఫెక్ట్గా ఈ కాలంలో ఎక్కడ ఉంటున్నారు? అదొక కష్టమవుతుంది. ఇంకా ఇమిటేషన్, ఒక రంగు బట్టలు వేసేసుకుంటే నేను అయిపోయినాను,
ఈ బట్టలు బయట కనపడేకి సన్యాసం మనస్సులో తీసుకోవాలి, కానీ సన్యాసి బట్టలు వేసుకుని సన్యాసి అయిపోము. ఈ బట్టలు కొనడం సులభం, కట్టుకోవడం సులభం, దీని లోపల బతకడం. ఆ స్టేజ్లో మనం ఉండాలా అంటే ఒక సద్గురువును మనం పట్టుకున్నాం, మనం గురువు అని నమ్మినాం. గురువును కూడా పరీక్షించాల్సిందే, తప్పు లేదు. ఈయన నాకు సూటబుల్లా, ఈయన చేస్తున్న క్రియను నేను చేయగలనా, ఈయన నేర్పింది ఇంతమందికి ఇంతకుముందు చెప్పాడు, దీంట్లో ఎంతమంది నిష్ణాతులైనారు. ఈ వెరిఫికేషన్ అంతా చేసుకునే దాంట్లో ఒక 6 నెలలు వేస్ట్ అయిపోయినా మీ మనసులో మీకు నమ్మకం కలిగితే ఈ విశ్వాసం అనేది ప్రథమ సోపానం. ఎంత బలీయమైన విశ్వాసం మనకుంటే ఆ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. బైబిల్లో ఉంది కదా ఒక చోట, ఓ ప్రభువా నా కుష్ఠరోగమును మాన్పు అని ఒక వ్యాధిగ్రస్తుడు యేసుని అడిగితే, నేను స్పృశించితే నీకు బాగునగునని నీకు విశ్వసించుచున్నావా అని ఆయన అంటాడు. మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్రభువా అంటాడు ఈయన. నీ విశ్వాసము ప్రకారము నీకు చేయుగాక అని చేయబెడతాడు. ఆ రోగి క్యూర్ అవుతాడు. అక్కడ ప్రభు అయినటువంటి ఆయన శక్తి వీనిలోని విశ్వాసం కూడా సగము పనిచేస్తుంది. సో ఫస్ట్ యూ ట్రస్ట్. ఒకసారి నమ్మినాక ఇంకా దాంట్లో వెనకడుగు వేయకండి. అప్పుడు మనం దేన్నైనా సాధించవచ్చు. సాధన కొంచెం లేట్ తీసుకోవచ్చు. ఆయనకేమో 6 నెలలకు అయిపోయిందంటేనే నాకు 6 నెలల తర్వాత వచ్చిందని ఆయన చెప్పాడే, నాకు రాలేదే. అదే ఆయన బాడీ మెటబాలిజము, ఆయన వే ఆఫ్ థింకింగు, ఆయన స్పేర్ చేసిన టైము వేరే ఉండవచ్చు. మనం ఈరోజు ఇక్కడ సాధన, రేపు పొద్దున 7 గంటలకు సాధన, మరుసటి 9 గంటలకు సాధన అంటే నెవర్. సేమ్ ప్లేస్ సేమ్ టైం. ఆ ప్లేసు టైము రెండు ఈ బాడీ మెటబాలిజానికి అకష్టమవుతాయి. స్వామీజీ, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఉపాధిని బట్టి సాధన ఎంచుకొని, సరైన గురువుని ఎంచుకొని సాధన చేస్తే మంచిదంటారు. ఖచ్చితంగా. అసలు ముందు మన బాడీ ఎంతవరకు దానికి రెస్పాండ్ అవుతుంది. సాధనలో మొదటి స్టెప్పు హితాహార్, శుచాహార్, మితాహార్. హితకరమైన ఆహారం. నా బాడీకి వంకాయలు పట్టదు తెలుసు, అది తింటే 2 రోజుల కడుపులో ట్రబుల్ ఇచ్చింది, ఐ నో వెరీ వెల్. తెలిసినా ఏ స్నేహితుడి దగ్గరకో పోయి అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ స్నేహితుడు బలవంతం చేశాడు అనేసి తినేసి కాంప్రమైజ్ అయ్యి ఆ తర్వాత జబ్బు తెచ్చుకోవడం ఎందుకు? వెన్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మై బాడీ, టోటలీ అవాయిడ్ ఇట్. అక్కడ కాంప్రమైజ్ కాకూడదు. కానీ కాంప్రమైజ్ కావటం మూలంగా మనం అనారోగ్యాల పాలవుతాం. అది హితాహారం. రెండవది శుచాహారం. సరైన పద్ధతిలో దాన్ని బాగా కడిగి ఎంత మాత్రం ఉడకవేయాలనో అంతే ఉడికేసి. ఈ మానవుడు ఒక్కడే ఉడికేసిన ఆహారం తింటున్నాడు. పచ్చిగా నార్మల్గా సహజంగా ఆహారం తింటున్న ఏ పశుపక్షాదులు కంటద్దాలు పెట్టుకోవడం లేదు, ఇయర్ బడ్స్ పెట్టుకోవడం లేదు. వీడికే ఇవన్నీ ఎందుకు? పక్వం చేసి దాంట్లో ఉన్న వెజిటబుల్స్ను, శక్తిని, విటమిన్స్ను చంపేస్తున్నాడు 90%. తో వానికి అది బలం ఇవ్వటం లేదు. ఆ హితమైన ఆహారం ఏదో శుచి అయిన ఆహారంగా మార్చుకొని ఆ శుచివంతమైన ఆహారాన్ని కూడా మితముగా భుజించడం. మన స్వామిగారు అంటారు, శర్మగారు, పూర్తిగా ఆకలి బాగా పెరిగినప్పుడే తిను, నీ ఆరోగ్యం బాగుంటుంది. సగం కడుపులో ఉండగానే మళ్ళీ లోడు వేస్తూ 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 గ్యాస్ ట్రబుల్ అండ్ అల్సర్కు ప్రధాన కారణం మనము టైం లేకుండా తినటం. టైం టు టైం మెయింటెనెన్స్, సమయ పాలన అనేది ఒక నిబంధన మనం పెట్టుకుంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ మెథడ్ స్వామి. ఆ పరమాత్ముడు మనకు 24 గంటలు ఇచ్చాడు. నిద్రకు మీరు 8 గంటలు పెట్టేయండి. మీ సొంత కార్యక్రమాలు, ఆఫీసు పనులు 10 గంటలు పెట్టేయండి. 18 గంటలు పోయినాయి, ఇంకా ఎన్ని గంటలు మిగిలాయి? 6 గంటలు. మీ లౌక్యము, ఆనందం పొందేదానికి ఫ్రెండ్స్తో మాటలు 4 గంటలు పెట్టేయండి.
ఒక్క 2 గంటలు. దీంట్లో 1 గంట మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునేకి, అది ఫర్ వర్క్ కావచ్చు, ఫర్ సొసైటీ కావచ్చు, ఫర్ మీ కుటుంబానికి కావచ్చు, మీ యోగ సాధనకు కావచ్చు, దేనికైనా ఈ బాడీ సూటబుల్గా ఉండాలి. కొన్ని ఎక్సర్సైజులు, ఆ తర్వాత 1 గంటలో అరగంట సేపు కేవలం ధ్యానం, ఒక 15 నిమిషాలు ప్రాణాయామం, ఒక్క 15 నిమిషాలు దేవునికి స్తోత్ర మంత్రాలు. ఇది కూడా నేను చేయలేనండి, 1 గంటనే ఐ కెన్ స్పేర్. సో అవుట్ ఆఫ్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ యూ డూ సమ్ లిటిల్ బిట్ ఎక్సర్సైజెస్ ఫర్ యువర్ గుడ్ హెల్త్. మిగతా హాఫ్ అన్ అవరు కూర్చుంటే ధ్యానంలో అన్నా కూర్చోండి, లేకుంటే పరమాత్మని చింతనలో అన్నా కూర్చోండి. ఆ హాఫ్ అన్ అవర్లో లౌక్యాన్ని తీసుకొని రాకండి. ఈ మాట చెప్పేదానికే మన పూర్వీకులు ఆలయం బయట చెప్పులు వదిలి లోపలికి రా అంటారు. ఆ చెప్పులు నేను మగాడిని, ఆడోడిని, ఎంపీని, డాక్టర్ను, ఆ నేను అనేది ఆ చెప్పులు అక్కడ వదిలే, లోపలికి వచ్చి నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీతో కలిసేకి నేను వచ్చినాను అన్న భావన మాత్రమే ఆ గుడిలో ఉన్నప్పుడు నిజంగా ఆ గుడిలో మీరు చేసే ప్రబలమైన ప్రదక్షిణ, ఉండిలో వేసేది దక్షిణ, అది యూజ్లెస్. మీరు ఇచ్చే దక్షిణ ప్రబలమైన ప్రదక్షిణ. ఆ యూనివర్సల్ పవర్ను, ఆ శిఖరము విశ్వశక్తిని తీసుకొని పిరమిడ్ ఆ లోపల ఉన్న విగ్రహానికి ఇస్తుంది. విగ్రహం నుంచి కిందికి పోకుండా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చెందినప్పుడు యంత్ర ప్రతిష్ఠ అక్కడ జరుగుతుంది. కాబట్టి ఆ పవర్, యూనివర్సల్ పవర్ విగ్రహంలో నుంచి బయటికి కిందికి పోదు, స్ప్రెడ్ అయిపోతుంది, పక్కలకు స్ప్రెడ్ అయ్యి గర్భగుడి గోడలు దాటి బయటికి అది అట్లా వ్యాప్తమవుతూ ఉంటుంది. ఒక సరస్సులో రాయి వేస్తే అలలు అన్ని తరంగాలు ఎట్లా పోతాయో అట్లా గర్భగుడి చుట్టూ అది ఏ దేవీ దేవత కావచ్చు, ప్రాణప్రతిష్ఠ జరిగి ఉండాల, శిఖరం ఉండాలి. ఆ శిఖరం పైన ఆ దేవికి సంబంధించిన ఏదో ఒక రాగి చిహ్నం ఉంటుంది, రాగిది, బంగారుది. ఇప్పుడు అమ్మవారిది అయితే కనుక శ్రీచక్రముద్ర, శివుడిది అయితే త్రిశూలము, విష్ణుది అయితే కనుక చక్రము, సంవాట్ ఏదో ఒక సింబల్ ఉంటుంది, ఒక కలశం ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ స్టాప్ పాయింట్ అది యూనివర్సల్ పవర్ను అట్రాక్ట్ చేస్తుంది. విగ్రహం శక్తివంతం, దానికి ప్రాణ ప్రతిష్ఠ సమంత్రకంగా జరిగి ఉంటే కింద యంత్రం ఖచ్చితంగా పెడతాం, నవరత్నాలు అది ఇది అన్నీ వేస్తాం. సో దట్ విల్ స్టాప్స్ దట్ యూనివర్సల్ పవర్ టు డు గోడ్ అండ్ ఎర్తింగ్. భూమికి ఇది కాదు. ఆ కానప్పుడు అది అక్కడ నిలబడిన ఆ పవర్ అంతా ఏమవుతుంది, చుట్టూకు స్ప్రెడ్ అవుతుంది. మీరు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అది భ్రమర కీటక న్యాయం అవుతుంది. యూనివర్సల్ పవర్ అక్కడ ఏదైతే ఉండి ఎలాబరేట్ అయ్యి మీకు ఇది వస్తుందో ఆ తరంగాల్లో మీరు తిరుగుతారు. ఆ తరంగాల్లో మరీ విపరీతంగా తిరిగితే మన బాడీలోని చక్ర తరంగాలు మారుతాయి. కాబట్టి 3 కన్నా ఎక్కువ ప్రదక్షిణాలు చేయరాదు. 3 ప్రదక్షిణల్లో మొదటిది మీ జాగృత స్థితిని వదిలేయండి, రెండో ప్రదక్షిణ నిద్రాస్థితిని వదిలేయండి, లేకపోతే సూక్ష్మ శరీరం అనుకోండి. ఈ 3 వదిలితే మిగిలింది తురియం. ఆ తురియమే అక్కడ యూనివర్సల్ పవర్గా విగ్రహంలో ఫిలప్ అవుతూ ఉంది. యూ టూ విల్ బికమ్ దట్ తురియం. 100 చుట్లు తిరుగుతా నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది అని 5 నిమిషాల్లో టైం లేకుండా కానీ బడబడని ఎక్స్ప్రెస్ స్పీడ్గా గుళ్ళ చుట్టూ తిరిగితే ఏం ప్రయోజనం వస్తుంది? అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆ తరంగాలు నాలోకి వస్తున్నాయన్న భావనతో అప్పుడు అక్కడ మీరు తిరుగుతున్న గుళ్ళో ఉన్న దేవీ దేవతకు చెందిన ఒక మంత్రం, ఒక శ్లోకం, ఇది ఏది రాకపోతే శ్రీమాత్రే నమః అమ్మవారి గుడి అయితే నారాయణాయ నమః, ఓం నమ శివాయ, ఏ గుడికి పోతే ఆ చెప్పుకుని అక్కడ ఒక్క 3 ప్రదక్షిణలు అతి నెమ్మదిగా తిరిగితే ఆటోమేటికలీ యూ విల్ గెట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ యూనివర్సల్ పవర్ వితౌట్ డూయింగ్ ఎనీ సాధన. అందుకని మన వాళ్ళు గుళ్ళకు పోమంటారు, ఆలయాలకు పోమంటారు, గుళ్ళకు పోమంటారు. ఎందుకంటే గుడికి స్లాబ్ ఉంటుంది, స్లాబ్ ఉంటే అది ఇది కాదు గుడి. ఏదైతే కోనికల్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఆలయాలు. మన చేతి నమస్కారంలో కూడా పిరమిడే కదా, ఇది ఆకాశతత్వం.
మన పంచభూతాలు పై వేళ్లలోనే ఉన్నాయి కదా, ఆకాశతత్వం ఇది. అన్నిటికన్నా ఇది ఎట్లుంది, పిరమిడ్ షేప్. ఈ అగ్నితత్వం ఇక్కడ వస్తుంది. ఆకాశం ఆకాశతత్వాన్ని గ్రహించుకొని అగ్నిగా మరి హృదయాగ్నికి అందిస్తుంది. నమస్కార ముద్రలోనే పిరమిడ్ దాగి ఉంది. థ్యాంక్ యూ స్వామీజీ, అద్భుతంగా మాకు అవకాశం ఇచ్చినందుకు. జై శ్రీరామ్. చూశారు కదండి, అద్భుతంగా స్వామీజీ వారితో జరిగినటువంటి ఈ యొక్క హిమాలయ రహస్యాలు కానివ్వండి, అలాగే ఎంతోమంది గురువులతో ఉన్నటువంటి రహస్యాలు మనం ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరొక్క భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.